నేను ఇప్పటివరకు ఎన్నైతే వీడియోస్ చేశానో ప్రతి వీడియోలో కూడా నేను పొలిటీషియన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడాను, తక్కువ చేసి మాట్లాడాను, వీళ్ళందరూ దొంగలే అని చెప్పి నేను చాలా వీడియోలో చెప్పాను. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ది బెస్ట్ పొలిటీషియన్, ది బెస్ట్ లీడర్, అది కూడా ది బెస్ట్ లీడర్ ఫర్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరంటే ఇతను రాఘవ్ చెడ్డా. చూడండి, ఇతను పార్లమెంట్లో దగ్గర 10 నుంచి 15 ఇష్యూస్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఫేస్ చేస్తున్న 10 to 15 ఇష్యూస్పై ఇతను వాయిస్ రైజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా నేనైతే ఇతని గురించి మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఇన్ని విషయాలపై మాట్లాడుతున్న ఇతన్ని పార్లమెంట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డిప్యూటీ లీడర్ పొజిషన్లో ఉన్న రాఘవ్ చెడ్డాను ఆ పొజిషన్ నుంచి తొలగించడం జరిగింది. ఈరోజు ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి ఇతన్ని సపోర్ట్ చేస్తూ ఉద్యమం చేయాలి. అతను ఫైట్ చేస్తుంది ఎవరి కోసం? మన కోసం, మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం. ఇండియాలో మనం చూసుకున్నట్లయితే దగ్గర 95% మిడిల్ క్లాస్ పీపుల్సే ఉన్నారు. వాళ్ళ గురించి అతను ఫైట్ చేస్తున్నాడు. మన కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తికి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమనైతే ఉన్నాం అని అండగా నిల్చోకపోతే అతని మైండ్లో నెగిటివ్ థాట్స్ రావడం. చేస్తున్న ఫైటే వీళ్ళ కోసం. కానీ ఈరోజు నాకు సపోర్ట్గా ఎవరు రాలేదు అనే ఆలోచన అతని మైండ్లో రాకూడదంటే ఈరోజు ప్రతి భారతీయుడు, ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి అతనికి సపోర్ట్గా ఖచ్చితంగా నిల్చోవాలి. ఖచ్చితంగా వాయిస్ని మనం కూడా రేస్ చేయాలి. ఈరోజు ఒకవేళ మనం ఈరోజు ఇతనికి సపోర్ట్ చేయకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టరు, ఇంకా ముందుకు రారు, వార్త పరువులు ఎక్కువైపోతారు. నేను ఈరోజు మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఇదే. అతనికి అవసరం లేదు, అతను దర్జాగా అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, అతను ఎట్లయినా ఖర్చు చేసి బతకగలడు. ఈరోజు సిమ్ కార్డ్స్ మీద కోర్సులో జరుగుతున్న దోపిడీ గురించి మాట్లాడాడు, ట్రాఫిక్ గురించి, పొల్యూషన్ గురించి ఎన్నో విషయాలపై ఇతను ఫైట్ చేశాడు. అంతలా ఫైట్ చేస్తున్న ఇతన్ని పార్లమెంట్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇతన్ని సపోర్ట్గా నేను వీడియో చేస్తున్నాను, ఇతనికి సపోర్ట్గా నేను నిల్చుంటున్నాను. ఇతనికి ఏదైతే అన్యాయం జరిగిందో, పార్లమెంట్ నుంచి బహిష్కరించడం జరిగిందో, అదేవిధంగా లీడర్షిప్ నుంచి బహిష్కరించడం జరిగిందో, తిరిగి ఆ పొజిషన్కి అతను రావాలి. అంతేకాకుండా ఇంకా హై లెవెల్స్కి అతను వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.